ఇట్లా బ్రాహ్మణుడి మొదటి కొడుకు ఇంటి దగ్గర లక్ష్మీదేవి ఆగగానే ఆ ఇంటి కోడలు సద్ది కుండ ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతూ తను కూడా తింటూ ఉంది. ఇలా ఇల్లు గుమ్మాలు కూడా ఓడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆవిడ్ని చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. అలా రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పేడ పిసికి పిడకలు చేస్తూ ఉంటుంది. ఇక ఆ పేడ వాసన భరించలేని లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మూడో కొడుకు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లల్ని గట్టిగట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే నాలుగో కొడుకు ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టంతా విరబోసుకొని తలలో పేలు కుక్కుకుంటూ ఉంటుంది. ఇది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే దారిలో చక్కగా ఒక ఇంటిలోంచి పువ్వుల పరిమళం వస్తూ ఉంటుంది. కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి